రైట్ బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏనుగుల దాడితో బాధపడే అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు కర్ణాటకలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అరణ్య భవన్లో కర్ణాటక అటవీ శాఖ మంత్రి కండ్రే ఈశ్వర్తో ఆయన భేటీ కానున్నారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమక్షంలో పవన్ కు 6 కుంకి ఏనుగులను అప్పజెప్పనుంది కర్ణాటక అటవీ శాఖ. కుంకి ఏనుగుల కోసం గత ఏడాది కర్ణాటక ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఏపీకి 6 కుంకి ఏనుగులను అప్పజెప్పేందుకు కర్ణాటక సర్కార్ ముందుకొచ్చింది. కుంకి ఏనుగుల రాకతో ప్రాణ నష్టం, పంట నష్టం తక్కువయ్యే అవకాశం ఉంది. దీంతో చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం అటవీ సరిహద్దు గ్రామాల రైతులు, ప్రజలకు ఊరట కలగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్, అమరావతి బ్యూరో కరెస్పాండెంట్ హరికిషన్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. హరికిషన్, గుడ్ ఆఫ్టర్నూన్. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు హామీలు చాలా ఇచ్చారు. సో అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక ప్రాంతాలు తిరిగారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం, అలాగే పార్వతీపురం, ఇటు చిత్తూరు జిల్లాలో అటవీ సరిహద్దు ప్రాంతాలలో ప్రధానంగా ఏవైతే ఏనుగుల దాడిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి రైతన్నలు కూడా, అంటే పంట నష్టంతో పాటు తీవ్రంగా ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ సమస్యలన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన అయితే ఒక హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చేందుకు నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. సో ఆ హామీని నిలబెట్టుకునే విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి పరిష్కారం కోసం అటవీ శాఖ అధికారులతో ప్రత్యేకంగా ఆయన సమావేశం కూడా అయ్యారు. సో వారు ఒకటే సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఈ సమస్యకు శాశ్వతంగా ఒక పరిష్కారం కావాలంటే అవి ఒక కుంకి ఏనుగుల వల్లనే సాధ్యమవుతుందని కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అన్నీ కూడా కర్ణాటక ప్రాంతంలోనే ఉన్నాయని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. మరోవైపు ఆల్రెడీ అటవీ సరిహద్దు ప్రాంతాలలో రైతన్నలు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంటారు. ఇటు అటవీ నుంచి వచ్చేటటువంటి జంతువుల వల్ల తమ పంటలు పూర్తిగా పాడైపోతాయి. కానీ ఇటు మదపు టేనుగులు, అలాగే ఏనుగుల మంద ఒక్కసారి వచ్చి పంట పొలాల మీద పడితే రైతు కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. వాటిని బెదరేసి మళ్ళీ తిరిగి అరణ్యంలోకి పంపేందుకు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ప్రధానంగా వాటిని పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ, అలాగే క్రాకర్స్ కాలుస్తూ వాటిని భయపెట్టి తిరిగి అడవిలోకి పంపే ప్రయత్నం కూడా చేశారు. సో అటువంటి ప్రయత్నాల్లో చాలా కూడా విఫలమై అవి తిరిగి మళ్ళీ ప్రజలపైన దాడి చేసి చంపివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇకపై పంట నష్టం, అలాగే ప్రాణ నష్టం రెండూ కూడా జరగకుండా అటవీ శాఖ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే తన ప్రయత్నం చేశారు. కర్ణాటక సర్కార్ను వారితో చర్చలు జరిపి, ఎవరైతే కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఉన్నారో కండ్రే ఈశ్వర్, ఈయనతో చర్చలు జరిపి తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించేందుకు సహాయ సహకారాలు అందించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే సానుకూలంగా స్పందించినటువంటి కర్ణాటక ప్రభుత్వం 6 కుంకి ఏనుగులను ఇచ్చేందుకు కూడా సమ్మతించింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఆగస్టులోనే ఈ చర్చలు అయితే జరిగాయి. కానీ అప్పుడు దసరా ఉత్సవాలు ఉండడం, తర్వాత ఎవరైతే ఈ ఏనుగులను తీసుకువెళ్ళి అక్కడ ఉండాలో సంబంధిత మావటీలకు కూడా ట్రైనింగ్ అనేవి ఉంటుంది కాబట్టి పరిపూర్ణంగా అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేమే అధికారికంగా అందిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే రేపు ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటకకు వెళ్ళనున్నారు. కర్ణాటక అరణ్య భవన్లోని కర్ణాటక అరణ్య మినిస్టర్ ఎవరైతే అటవీ శాఖ మంత్రి ఉన్నారో కండ్రే ఈశ్వర్తో అలాగే భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏనుగులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటటువంటి సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా హాజరవుతున్నారు. సో మొత్తానికి మాత్రము గత కొన్ని సంవత్సరాల నుండి అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఏనుగుల బారి నుండి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో దాని నుంచి ఇకపై పూర్తిగా ఉపశమనం కలగనుందని మాత్రము చెప్పుకోక తప్పదు. అయితే అక్కడి నుంచి తీసుకొని వచ్చినటువంటి ఏనుగులన్నీ కూడా
పలమనేరులో ప్రస్తుతం వాటికి ఒక క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడ అన్నీ కూడా సహజ సిద్ధంగా వాటికి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు అయితే చేశారు. అక్కడ 4 ఏనుగుల్ని ఉంచనున్నారు. మరోవైపు 2 ఏనుగుల్ని తిరుపతి జూలో ఉంచనున్నారు. సో ఇటు శ్రీకాకుళం, పార్వతీపురం అలాగే చిత్తూరు జిల్లాలో ఈ ప్రాంతాల్లో ఏవైతే అటవీ ఏనుగుల వల్ల అంటే అటవీ నుంచి వచ్చేటటువంటి ఏనుగుల వల్ల ఇటు రైతులు వేసినటువంటి పంటలకు నష్టం కలగకుండా వెంటనే ఆ సందర్భాన్ని బట్టి కుంకి ఏనుగులను అక్కడికి తరలించి వాటిని అడవిలోకి తోలేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కుంకి ఏనుగులకు సంబంధించి ట్రైనింగ్ కోసం కర్ణాటక నుంచి వచ్చేటటువంటి మావటీలు ఇక్కడ నెల నుంచి 2 నెలల పాటు ఉండనున్నారు. ఎందుకంటే ఆ ఏనుగులన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేంత వరకు కూడా ఆ మావటీలంతా ఇక్కడ ఉండి వాటికి ట్రైనింగ్ ఇచ్చి అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మావటీలను కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. సో ఈ వాతావరణానికి అలవాటు పడిన తర్వాత వారికి నుంచి వెళ్ళిపోనున్నారు. మొత్తానికి మాత్రం అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటిని తీర్చేందుకు మాత్రం తాజా ఈ ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుందని అందరూ భావిస్తున్నారు. స్రవంతి. రైట్ హరికిషన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.